ఓం నమో వెంకటేశాయ. మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళాలి అనుకుంటే మీరు అనుకున్న తక్కువ బడ్జెట్లోనే ట్రిప్ ఎలా ఫినిష్ చేయాలో ఇన్ డీటెయిల్గా వీడియోలో కంప్లీట్గా చెప్తానండి. ఈ వీడియో మొత్తం చూసేయండి. మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళాలి అనుకుంటే 3 నెలల ముందే మాకు టికెట్ కాలేదు, ఫ్రీ దర్శనంలో వెళ్ళలేము అనుకుంటే ప్రతి నెల 25వ డేట్న హోమం టికెట్లు ఓపెన్ అవుతాయండి. ఇద్దరు భార్యాభర్తలకు 1600 రూపాయలు పడతాయి. మేము వినాయక చవితి రోజే బయలుదేరడం వల్ల మాకు ట్రైన్ టికెట్లు గానీ అక్కడ దర్శనం గానీ చాలా త్వరగా అయిపోయిందండి. మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటే మాత్రం నారాయణాద్రి ట్రైన్ మాత్రం ఒక్కసారి ట్రై చేయండి. ట్రైన్ చాలా నీట్ గా స్లీపర్ బోగీనే థర్డ్ ఏసీ బోగీలా ఉందండి. చాలా నీట్ గా క్లీన్ గా ఉందండి ట్రైన్ మాత్రం. నాకు మా హస్బెండ్ కి 1050కి స్లీపర్ తత్కాలు దొరికేసాయండి. మేము మార్నింగ్ 6:30 కల్లా తిరుపతి చేరుకున్నామండి. అక్కడ విష్ణు నివాసంలో రూమ్స్ ట్రై చేసాం గానీ మాకు దొరకలేదండి. మాకు మార్నింగ్ 8:30 కల్లా హోమంలో ఉండాలి అనుకుని ఇంకా పక్కనే షార్ట్స్ తీసుకుని ఫ్రెష్ అయిపోయి 8:30 కల్లా హోమంలోకి వెళ్ళిపోయండి. 9 కి హోమం స్టార్ట్ అయింది. 9 నుంచి 11 వరకు హోమం అయ్యిందండి. వెళ్ళగానే మన గోత్రనామాలు అడిగి హోమం స్టార్ట్ చేస్తారండి. హోమం అనేది మన మొక్కలమే కాకుండా వీడియో కాల్లో మన ఫ్యామిలీ అందరికీ చూపించుకోవచ్చండి. ఎలాంటి అబ్జెక్షన్ కూడా వాళ్ళు చూపించరు. హోమం అయిపోగానే హోమం బొట్టు కలసంలోని వాటర్ అందరిపైన చల్లి హోమం ముగించేస్తారు. పక్కనే స్వామివారి పాదాలు ఉంటాయండి. ప్రతి మనిషికి 5 రూపాయలు తీసుకుంటారు. అవి తల మీద పెట్టుకుని ప్రదక్షిణ చేయాలండి. ఎవరైనా కాలినడకను వెళ్ళలేకపోయిన వాళ్ళు అలా తల మీద పెట్టుకుని ప్రదక్షిణ చేస్తే కాలినడకన వెళ్ళినంత పుణ్యం వస్తుందంటండి. కాలినడకన వెళ్దాం అనుకున్నామండి, కానీ మాకు టైం సరిపోక, ఎందుకంటే హోమం అయ్యేసరికి 11:30 అవుతుంది. మనం పైకి 3 o'clock కల్లా రిపోర్ట్ చేయాలండి. అందుకని మేము కాలినడకన వెళ్ళలేకపోయాము. కొండపైకి వెళ్ళడానికి ఆర్టీసీ బస్ అయితే 90 రూపీస్ తీసుకుంటుందండి. అదే ఎలక్ట్రికల్ బస్ అయితే 110. జీప్స్ అయితే అక్కడ మనం ఉన్న క్రౌడ్ బట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డిమాండ్ చేస్తారండి. వినాయక చవితి నెక్స్ట్ డే వెళ్ళడం వల్ల పెద్దగా క్రౌడ్ ఏం లేరండి. అందువల్ల మాకు జీప్ వాళ్ళు కూడా 100 రూపీస్ అలా తీసుకున్నారు. కొండపైకి వెళ్ళగానే ఫస్ట్ మేము కోనేటి దగ్గరికి వెళ్లి కాలు చేతులు కడుక్కున్నామండి. అక్కడ స్నానం కూడా చేయొచ్చు, బట్ మేము కాలు చేతులు కడుక్కొని పక్కనే ఉన్న వరాహ స్వామి వారిని దర్శించుకున్నామండి. ఎప్పుడు తిరుపతి వెళ్ళినా ఫస్ట్ కోనేటిలో స్నానం చేసి అక్కడ వరాహ స్వామివారిని దర్శించుకున్నాకే స్వామివారిని దర్శించుకోవాలండి. స్వామివారిని దర్శించుకున్నాక పద్మావతి అమ్మవారిని దర్శించుకోవాలి అలివేలు మంగాపురం వెళ్లి. ఆ తరువాత ఆఖరణ గోవిందరాజ స్వామిని దర్శించుకొని మన ఇంటికి చేరుకోవాలండి. మేము వెళ్ళింది గురువారం అవ్వడం వల్ల ఆ రోజు స్వామివారిది నిజరూప దర్శనం అండి. గుడి అంతా లైట్లు ఆఫ్ చేసేసి స్వామివారు అలా వెలుగుతుంటే చాలా అందంగా ఉన్నారండి. మీరు ఎప్పుడు తిరుపతి వెళ్ళినా లడ్డూ కౌంటర్ పక్కనే స్వామివారి పువ్వులతో తయారు చేసిన అగరబత్తులు ఉంటాయండి. వాటి వాసన చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కొనుక్కొని ఇంటికి తెచ్చుకోండి. అవి ముట్టిస్తే మాత్రం తిరుపతిలో ఎలాంటి వాసన వస్తుందో అదే వాసన మన ఇల్లు మొత్తం ఉంటుందండి. దర్శనం అయిపోగానే వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి వెళ్లి ఆ రోజు మార్నింగ్ టిఫిన్ చేసామండి. టిఫిన్ గా ఆ రోజు కట్టి పొంగలి పల్లి చట్నీ వేశారండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. అది గురువారమే దర్శనం అయిపోయిందండి. మేము దర్శనం అయిపోయి రూమ్కి వెళ్ళేసరికి 9:30 అయిపోయిందండి. అందువల్ల ఆ రోజు మేము ఎక్కడికి వెళ్ళకుండా, మేము వెళ్ళిన రోజు క్లైమేట్ చాలా కూల్ గా ఉందండి. ఎండ లేదు, వాన లేదు, ప్రశాంతంగా గాలేస్తూ బాగుందండి. మనకి తిరగడానికి ఓపికే ఉండాలి కానండి, క్లైమేట్ అంత బాగుందండి ఆ రోజు తిరగడానికి మాత్రం. అక్కడ పక్కనే ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ అన్ని ఒక లుక్ వేసుకుని అలాగ బస్ స్టాప్ కి వెళ్లిపోయామండి నడుచుకుంటూ. పాప వినాశనం, ఆకాశగంగా, జపాలి వీటన్నిటికీ తీసుకెళ్లడానికి జీప్లు కూడా ఉంటాయండి. జీప్లు మాత్రం ఒక మనిషికి 1000 నుంచి 1500 వరకు డిమాండ్ చేస్తారు. దానికంటే మనం ఆర్టీసీ బస్ కి వెళ్ళిపోవడం చాలా బెస్ట్ అండి. ఆర్టీసీ బస్సులో పాప వినాశనం, ఆకాశగంగా, శ్రీ వేణుగోపాల స్వామి గుడి, జపాలి, వారి పాదాలు, శిలాతోరణం ఇవన్నీ చూపించడానికి మనిషికి 40 రూపాయలు టికెట్ తీసుకుంటారండి. మనకి అటువైపు ఇటువైపు కలిపి 80 రూపాయల టికెట్ ఒకేసారి ఇచ్చేస్తారు డే పాస్ టైప్ లో. మనకి ఎక్కడ ఇష్టమైతే అక్కడ దిగి మొత్తం అదంతా చూసుకొని మళ్ళీ అవే ఆర్టీసీ బస్సులు తిరుగుతూ ఉంటాయండి. అదే బస్ కి ఎక్కిపోయామనుకో ఈ పాస్ చూపిస్తే చాలండి. ఎవ్రీ 5 minutes కి ఒక బస్ ఉంటుంది. ఫస్ట్ పాప వినాశనంకి వెళ్ళి అక్కడ మొత్తం అదంతా తిరుగుకొని చిన్న చిన్న షాపింగ్లు అన్ని కంప్లీట్ చేస్తామండి. తిరుమల కొండపై కంటే పాప వినాశిని దగ్గర షాపింగ్ ఏవైనా కొనాలి, మన ఇంటికి ఏమైనా తీసుకెళ్లాలంటే ఇక్కడ చాలా రీజనబుల్ గా ఉంటాయండి. తిరుమల కొండపైన ఏవైనా కొనాలి అనుకుంటే చెప్పే వస్తువే 400-500 చెప్పి ఒక 250-300కి ఇస్తారండి. కానీ ఇక్కడ చెప్పడమే 300-350కి చెప్పి 250కి 300కి అలా ఇచ్చేస్తారండి. ఇంట్లోకి కావాల్సిన పూజా సామాన్లు, హ్యాండ్ బ్యాగ్లు, చిన్నపిల్లల బొమ్మలు అవన్నీ పాప వినాశిని దగ్గర చాలా తక్కువ రేట్ అండి. మీరు ఎప్పుడైనా వెళ్ళినట్టయితే అక్కడ ఒకసారి కొనుక్కొని ట్రై చేయండి. పాప వినాశినిలో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయి అంటారు కదండి. అందుకే అక్కడ కాలు చేతులు కడిగేసుకొని మొత్తం చిన్న చిన్న షాపింగ్ అంతా అక్కడే చాలా వరకు పూర్తి చేసేసామండి. పాప వినాశినిలో షాపింగ్ అయిపోగానే రోడ్డు పైకి అలా వస్తే వెంటనే 5 నిమిషాలకి ఆర్టీసీ బస్సు వచ్చిందండి. అక్కడ ఎక్కి ఆకాశగంగా దగ్గర మళ్ళీ దిగామండి.
ఆకాశగంగాలో అక్కడ గార్డెన్ అంతా చూసుకుని అలా లోపలికి వెళ్తే అక్కడ ఆంజనేయ స్వామి వారి గుడి ఉందండి. గుడిలో దర్శనం చేసుకుని పాప వినాశిని దగ్గర ఆకాశగంగ దగ్గర మనం ఆకాశగంగ దగ్గర 4 వైపుల చెట్లుండి మధ్యలో నుంచి వాటర్ పడుతుంటే చూడడానికి మాత్రం చాలా బాగుందండి. ఆకాశగంగ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసి మొత్తం చూసుకొని షాపింగ్ అవన్నీ ఒక లుక్ వేసేసి అలాగా బయటకు వచ్చామండి. బయటకు రాగానే వెంటనే ఒక 5 నిమిషాలకి మళ్ళీ ఆర్టీసీ బస్ వచ్చిందండి. బస్ ఎక్కి ఈసారి జపాలి దగ్గర దిగామండి. జపాలి అండి నిజంగా నేను ఇన్ని ప్లేస్ లో తిరిగాను, స్వామివారి గుడి తర్వాత నాకు నచ్చింది జపాలి అనండి. జపాలి హనుమాన్ స్వామి కొండ పైన ఉంటారండి. కొండపైకి ఎక్కాలంటే 200 నుంచి 300 మెట్ల వరకు ఉంటాయి. కానీ చాలా ప్రశాంతంగా ఎదురు చెట్ల మధ్యలో ఈ దారి ఉంటుందండి. చాలా బాగుంటుందండి. మధ్య మధ్యలో ఫోటోలు తీసుకోవచ్చు. పాప వినాశనం దగ్గర ఆకాశగంగ దగ్గర జపాలి దగ్గర 3 దగ్గరలో ఉన్నది కూడా ఆంజనేయ స్వామేనండి. కానీ జపాలి దగ్గర వెళ్లే దారి అనేది చాలా ప్రశాంతంగా చాలా అందంగా ఉంటుందండి. జపాలి కొండపైన ఎక్కడానికి 200 మెట్లున్నా కూడా మనకు ఆ ఫీలింగ్ ఏం రాదండి. చుట్టుపక్కల ఉన్న నేచర్, ఆ ఉడతలు కోతులు భలే ఉంటాయండి. అందంగా ఉంటుంది. అసలు ట్రాఫిక్ సౌండ్ కూడా మన చెవులకు పడకుండా అంత అందంగా ఉంటుందండి. గుడి మాత్రం పైకి వెళ్ళగానే కోనేరు ఉంటుందండి. కోనేరు పక్కనే స్వామివారి టెంపుల్ ఉంటుంది. ఎవరైనా తిరుమల వెళ్తే మాత్రం జపాలి టెంపుల్ ని అస్సలు మిస్ అవ్వకండి. మిస్ అయ్యారనుకో చాలా మంచి నేచర్ ని మీరు మిస్ అవుతారండి. దర్శనం అయిపోగానే ఆర్టీసీ బస్ లోనే రిటర్న్ తిరుమలకి వెళ్ళిపోయామండి. అక్కడ వెంగమాంబలో లంచ్ చేసి తిరుమల కొండ కిందకి వెళ్ళిపోయామండి. మేము ఆర్టీసీ బస్ కి 40 రూపాయలు ఇస్తే వాళ్ళు తిరుచెన్నూరు తీసుకెళ్తే అక్కడ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నాము. అక్కడ నుంచి గోవిందరాజు స్వామి గుడికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని అక్కడ నుంచి మాకు ఫ్లెక్స్ బస్ లో 650 రూపీస్ కే మాకు ఏసీ బస్ దొరికిందండి. అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయాము. స్వామివారి ఆజ్ఞ ఉంటే ఏదైనా అవుతుందండి. ఇంత తక్కువ బడ్జెట్ లో మా ట్రిప్ అవుతుందని మేము అస్సలు అనుకోలేదండి. కానీ స్వామివారి దయ వల్ల అయింది. ది మోస్ట్ మెమరబుల్ ట్రిప్ ఇన్ మై లైఫ్.